Hello friends, you welcome to Sham Institute. We will discuss today's current affairs. వీటిలో భాగంగా మనకి ఇవాల్టి కరెంట్ అఫైర్స్లో భాగంగా 4 రాష్ట్రాల్లో డాల్ఫిన్లు అంటే డాల్ఫిన్స్ మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. మేజర్గా ఎక్కువ ఎక్కడ ఉన్నాయనేది వార్తల్లో వచ్చింది మనకి, దాని గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత ఖాళీ ఫండ్, జీవ ఇంధనాలు భారత్, భోపాల్ గ్యాస్ వ్యర్థాల తొలగింపు, స్వైన్ ఫ్లూ, నేషనల్ సేఫ్టీ డే, విజయవాడలో నీటి విమానాశ్రయం, ఇవి మనం డిస్కస్ చేయబోతోందన్నమాట అంశాలు. వీటిలో మొదటిగా మనం ఈ 4 రాష్ట్రాల్లో డాల్ఫిన్లు అనే కాన్సెప్ట్కి వద్దాం. ఈ డాల్ఫిన్ల సంఖ్య ఎంత ఉంది భారతదేశంలో అని, మనకి పులుల సంఖ్య ఎంత ఉంది అని, టైగర్స్ ఎన్ని ఉన్నాయని మనకి చెక్ చేయడానికి ఎలాగైతే వీళ్ళు ఒక పగడ్బందీగా ప్రభుత్వం ఆ లెక్కలను వేసిందో, అలాగే డాల్ఫిన్ల నెంబర్లని ఎంత ఉన్నాయని చెక్ చేయడానికి 2021లో సర్వే స్టార్ట్ చేశారనమాట. ఈ సర్వే స్టార్ట్ చేస్తే ఇది ఫినిష్ అవ్వడానికి 2025 దాకా పట్టింది. 2025 దాకా పట్టింది. దాదాపుగా 8705 కిలోమీటర్ల 5 కిలోమీటర్లు మొత్తం ఈ నీటి ఆవాసాలని వీళ్ళు చెక్ చేయడం జరిగిందనమాట. డాల్ఫిన్ల కోసం ఎన్ని డాల్ఫిన్లు ఉన్నాయని చెక్ చేయడం కోసం. వీళ్ళ లెక్క ప్రకారం ఏంటి అని అంటే ప్రభుత్వం చెప్తోంది 6327 6327 డాల్ఫిన్లు భారతదేశంలో ఉన్నాయని వీళ్ళు కౌంట్ చేయడం జరిగింది. దీనిలో 6324 ప్లస్ 3 అనమాట. ఇవి వచ్చేటప్పటికి 6324 మనకి గంగా బ్రహ్మపుత్ర నదులు వాటి ఉపనదుల్లో కనిపించగా, అంటే మెయిన్ స్ట్రీమ్స్ ఉంటాయి కదా, మెయిన్ స్ట్రీమ్ తర్వాత వాటి ఉపనదులు, ఇవన్నీ జీవనది కదా, గంగా నది లాంటివి. సో ఈ మెయిన్ స్ట్రీమ్లో తర్వాత బ్రహ్మపుత్ర నది, ఈ రెండు మెయిన్ స్ట్రీమ్స్లో గంగా బ్రహ్మపుత్ర మెయిన్ స్ట్రీమ్లో తర్వాత వాటి ఉపనదుల్లో ఉన్నవి ఎన్ని అని అంటే 6324 చూశారు. తర్వాత సింధు నది, ఇండస్ రివర్ అంటాం కదా, ఈ సింధు నదిలో వీళ్ళు అబ్జర్వ్ చేసింది ఎన్ని అంటే 3 దాకా అబ్జర్వ్ చేశారు. మొత్తం కలిసి 6327 అనమాట. ఇది మనకి 4 రాష్ట్రాలు. ఏ రాష్ట్రాల్లో వీటి సంఖ్య అధికంగా ఉంది అని వీళ్ళు తేల్చారు అని అంటే హయ్యెస్ట్ ఉన్నది ఉత్తరప్రదేశ్ అనమాట. గంగా పరివాహక ప్రాంతాల్లో ఫేమస్ వన్ ఇదే కదా, ఉత్తరప్రదేశ్లో వీటి సంఖ్య చాలా అధికంగా ఉంది. తర్వాత మనకి బీహార్, తర్వాత పశ్చిమ బెంగాల్, తర్వాత అస్సాం. ఈ 4 రాష్ట్రాల్లో వీటి సంఖ్య అధికంగా ఉంది అని తేల్చారనమాట. ఏ రాష్ట్రాలు? ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం. ఈ ఉత్తరప్రదేశ్ బీహార్ వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్ గంగా మెయిన్ స్ట్రీమ్, తర్వాత వాటి ఉపనదులు సేమ్ ఇక్కడ కూడా అంతే కదా, గంగా ఉపనదులు. ఇక్కడికి వచ్చేటప్పటికి బ్రహ్మపుత్ర అనమాట. వీటిలో వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. మొత్తం 6327 డాల్ఫిన్లు ఉన్నట్టుగా వీళ్ళు లెక్క తేల్చారు. హయ్యెస్ట్ ఉన్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం ఉన్నాయన్నమాట. తర్వాత మనం నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఖాళీ ఫండ్. ఈ ఖాళీ ఫండ్ అనేది మనకి వార్తల్లో ఉంది. రీసెంట్గా రోమ్లో జరిగిన COP16 కదా, COP16 జీవ వైవిధ్య సదస్సు అనమాట. ఈ జీవ వైవిధ్య సదస్సులో వీళ్ళు ఈ ఖాళీ ఫండ్ గురించి ఒక డిస్కషన్ వచ్చిందనమాట. ఖాళీ ఫండ్, CALI, ఖాళీ ఫండ్. ఈ ఖాళీ ఫండ్ అంటే ఏంటి? ఫండ్ అంటే నిధి, ఖాళీ నిధి కదా, ఖాళీ అనమాట, ఖాళీ కాదు ఖాళీ. ఈ ఖాళీ నిధి అని అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మనకి డైవర్సిడాడ్ అంటాం. అంటే ఏంటి అంటే ఈ మీటింగ్ అనమాట, ఇక్కడ జరిగిందనమాట, మీటింగ్ పేరు అది. సో ఇక్కడ COP16 సమావేశంలో వీళ్ళు ఏం చేశారు అని అంటే ఈ జీవ వైవిధ్యానికి సంబంధించిన ఏవేవైతే జీవ వైవిధ్యానికి సంబంధించి ఎవరెవరైతే ప్రైవేట్ కంపెనీలు ఈ జీవ వైవిధ్యానికి సంబంధించిన DSI అని ఉంటుంది, డిజిటల్ సీక్వెన్సింగ్ ఇన్ఫర్మేషన్ అంటారు, DSI.
డిజిటల్ సీక్వెన్సింగ్ ఇన్ఫర్మేషన్ దీన్నే డిఎస్ఐ అంట, డిజిటల్ సీక్వెన్సింగ్ ఇన్ఫర్మేషన్. ఈ డిజిటల్ సీక్వెన్సింగ్ ఇన్ఫర్మేషన్ మనకి మొక్కలు కానీ, మొక్కలు, ఈ సూక్ష్మజీవులు, చెట్లు, ఇలాంటి వాటిల్లో, జంతువులు, ఇలాంటి వాటిల్లో ఈ డిజిటల్ సీక్వెన్సింగ్ ఉంటుందన్నమాట. వాటి జన్యుపరమైన డేటా ఉంటుంది. ఏంటది? జన్యుపరమైన డేటా. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. జన్యుపరమైన డేటాని, వీటికి సంబంధించిన ఈ మొక్కలు, సూక్ష్మజీవులు, చెట్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన జన్యుపరమైన డేటాని ఈ డిజిటల్ సీక్వెన్సింగ్ ఇన్ఫర్మేషన్ కింద స్టోర్ చేసి పెడతారు. వీటిని ఈ ప్రైవేట్ కంపెనీలకి, అంటే ఈ మందులు తయారు చేసే కంపెనీలు కానీ, కాస్మోటిక్స్ కంపెనీస్ కానీ, బయో అగ్రికల్చర్కి ఉన్న సంబంధించిన కంపెనీలకు కానీ, ఇలాంటి వాటికి ఏం చేస్తారంటే ఈ డేటాని ఇస్తారు. అంటే ఆ జంతువుల, ఆ పర్టికులర్ మొక్కల యొక్క జన్యుపరమైన డేటాని ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరి అలా ఇస్తున్నారు కాబట్టి ఈ ప్రైవేట్ కంపెనీలు ఏం చేయాలంటే ఒక నిధిని, ఒక ఫండ్ని మెయింటైన్ చేయాలి. ఆ ఫండ్ పేరే ఏంటి అని అంటే ఖాళీ ఫండ్ అనమాట. సో అంటే వాటి జన్యుపరమైన డేటాని వీళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నందుకు ఈ ప్రైవేట్ కంపెనీలు ఏం చేయాలి అని అంటే కొంత నిధిని ఇవ్వాలి, ఫండ్స్ ఇవ్వాలి. ఆ ఫండ్స్ని ఏమంటామంటే ఖాళీ ఫండ్ అంట. చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది, ఖాళీ ఫండ్ అంట. సో ఇది ఇక్కడ జీవ వైవిధ్య సదస్సుది COP16 ఎక్కడ జరిగింది? రోమ్లో జరిగింది మనకి. అది ఈ డిఎస్ఐ తెలిసి ఉండాలి, డిజిటల్ సీక్వెన్సింగ్ ఇన్ఫర్మేషన్. దీనిలో డిజిటల్ సీక్వెన్సింగ్ ఇన్ఫర్మేషన్లో ఏముంటుంది అంటే ఈ మొక్కలు, జంతువుల యొక్క, సూక్ష్మజీవుల యొక్క జన్యుపరమైన డేటా ఉంటుంది. ఈ డేటాని దానిలో మెయింటైన్ చేస్తారు. ఎవరైతే ఏ కంపెనీలకైతే ఈ జన్యు డేటా అవసరమో, కాస్మోటిక్స్ తయారు చేయడానికో, మెడిసిన్స్ తయారు చేయడానికో, లేకపోతే వివిధ రకాలైన ప్రొడక్ట్స్గా తయారు చేయడానికి ఈ జన్యుపరమైన డేటా కావాల్సి వచ్చినప్పుడు దాన్ని డిఎస్ఐ ప్రొవైడ్ చేస్తుంది. దానికోసం ఈ కంపెనీల దగ్గర నుంచి తీసుకునే నిధినే ఖాళీ ఫండ్ అంటారు. దజవాన్ నిధి అంటారు. ఇంపార్టెంట్ వన్ ఇది, కన్ఫామ్గా అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా అన్నమాట, గుర్తుంచుకోవాల్సింది. తర్వాత మనం జీవ ఇంధనాలు, భారత్. ఈ జీవ ఇంధనాల గురించి మనకి వార్తల్లో ఉంది. వార్తల్లో ఏంటి అని అంటే, ఎందుకు వచ్చింది అని అంటే, జీవ ఇంధనము అని అన్నాం అనుకోండి, జీవ ఇంధనాలు అంటాం. జీవ ఇంధనాలు అంటే ఏంటి అంటే బయోఫ్యూయల్స్ అన్నమాట. బయోఫ్యూయల్స్ అంటే మొక్కల నుంచి, చెట్ల నుంచి, లేకపోతే కొంత మొక్కల నుంచి వచ్చిన నెక్స్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి వచ్చినవి జీవ ఇంధనాలు. ఎలాంటివి అవ్వచ్చు? బయోడీజిలో, బయో ఇథనాలో, బయోగ్యాస్ అయి ఉండొచ్చు. ఇలాంటివి అనమాట. ఇలాంటి వాటిని మనం ఏమనాలి అని అంటే అవి లిక్విడ్ ఫార్మాట్లో ఉండొచ్చు, గ్యాస్ ఫార్మాట్లో ఉండొచ్చు, సాలిడ్ ఫార్మాట్లో ఉండొచ్చు, ఘన పదార్థాలు అయి ఉండొచ్చు, ద్రవ పదార్థాలు అయి ఉండొచ్చు, లేదా గ్యాసియస్ స్టేట్లో ఉండొచ్చు. అలాంటి వాటిని మనం జీవ ఇంధనాలు అంటాం. ఈ జీవ ఇంధనాలు తర్వాత పోతే మనకి శిలాజ ఇంధనాలు అని ఉంటాయి. శిలాజ ఇంధనాలు. ఈ శిలాజ ఇంధనాలు అంటే ఏంటి అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం. ఫాజిల్ ఫ్యూయల్స్. ఈ డిఫరెన్స్ కనుక తెలిసింది అంటే ఈ కాన్సెప్ట్ చాలా సింపుల్గా అర్థమైపోతుంది. బయోఫ్యూయల్స్ అంటే మనకి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా జీవ ఇంధనాలైన పెట్రోల్ కానీ, పెట్రోల్ అంటే డీజిల్, ఇవి దేని నుంచి వస్తాయంటే మొక్కల నుంచే వస్తాయి. మొక్కల నుంచి, లేదా మనకి షుగర్ కేన్ నుంచో, చక్కెర దంట్లు ఉంటాయి కదా, వాటి నుంచో వస్తాయి. ఈ శిలాజ ఇంధనాలు అంటే మనకి భూమి నుంచి వస్తాయి. ఎలాంటివి? డైరెక్ట్గా మనం యూజ్ చేసే పెట్రోల్ కానీ, డీజిల్, ఇక్కడ జీవ సంబంధమైనవి, ఇక్కడ శిలాజ సంబంధమైనవి. ఇవి భూమి నుంచి వచ్చేవి. ఇవి చెట్ల నుంచి మనకి, లేదా వాటి ఎండ్ ప్రొడక్ట్స్ నుంచి వచ్చేవి అనమాట. ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఈ జీవ ఇంధనాలు, భారత్ అనేది అర్థమైపోతుంది. వార్తల్లో ఎందుకు ఉంది ఈ జీవ ఇంధనాలు అనే కాన్సెప్ట్ అంటే, ఇక్కడ మనకి భారత్ ఈ జీవ ఇంధనాల ఉత్పత్తిలో 3వ అతిపెద్ద దేశంగా భారత్ తన ఉనికిని చాటుకుంటోందనమాట. 3వ అతిపెద్ద దేశంగా. అంటే చూడండి, ఒకప్పుడు అమెరికా, ఈ బ్రెజిల్, ఇండోనేషియా, తర్వాత జర్మనీ, ఇలాంటి దేశాలు మాత్రమే ఆ టాప్ పొజిషన్లో ఉంటే భారతదేశం 3వ స్థానానికి ఎగబాకిందనమాట. దేనిలో? జీవ ఇంధనాల ఉత్పత్తిలో. అందుకని మనకి వార్తల్లో ఉంది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నా.
జీవ ఇంధనాల ఉత్పత్తిలో ఇప్పుడు మనకి భారతదేశం కనుక చూస్తే మనం జీవ ఇంధనాల ఉత్పత్తిలో అమెరికా మొదటి స్థానంలో ఉంది మనకి. బ్రెజిల్ వచ్చేటప్పటికి 2వ స్థానంలో ఉంది. ఇండియా వచ్చేటప్పటికి 3వ స్థానంలో ఉంది. 3వ అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. దీనికి అంటే ఎట్లా ఇది అని అంటే మనకి 2025 నాటికి మనం ఈ పెట్రోల్ బ్లెండింగ్ అని ఉంటుంది ప్రాసెస్. పెట్రోల్ బ్లెండింగ్ అంటే ఏంటి అని అంటే పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ అంటాం. పెట్రోల్లో ఇథనాల్ ఉంటుంది కదా, ఈ ఇథనాల్ అనేది మనకి చెట్ల నుంచి వస్తుంది. ఇథనాల్ని దాదాపుగా మనం 19.6% దాకా బ్లెండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన పెట్రోల్ 100% మనం తీసుకుంటున్నాం అనుకోండి, వేరే దేశాల నుంచి తీసుకుంటున్నాం అనుకోండి. దీన్ని మనం ఈ 100% తీసుకుంటున్నప్పుడు దానికి మనం 100 ఖర్చు పెట్టాల్సింది మన పాకెట్ నుంచి డబ్బులు వెళ్తాయి కదా. అందుకని మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గర జీవ ఇంధనాలు తయారు చేసి వాటిని దీనిలో కొంత పర్సంటేజ్ కలుపుతున్నాం. అంటే 80% శిలాజ ఇంధనాలు ఉంటే జీవ ఇంధనం వచ్చేటప్పటికి జీవ ఇంధనం 20% చెయ్యాలి అనేది మనది 2030 నాటికి మన లక్ష్యం. 80% శిలాజ ఇంధనాలు ఉంటే 20% ఏమవ్వాలి, దేంతో బ్లెండ్ చేయాలి, జీవ ఇంధనాలతో బ్లెండ్ చేయాలి. ఈ జీవ ఇంధనం ఏమవ్వచ్చు, ఇథనాల్ అవ్వచ్చు, మీథేన్ అవ్వచ్చు, మెథనాల్ అవ్వచ్చు, ఇలాంటివి ఏవైనా అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మరి ఈ 20% ఎప్పటికి రీచ్ అవ్వాలనుకున్నాం, 2030కి కదా. కానీ భారతదేశం ఏం చేసిందనంటే 2025 జనవరి నాటికే మనం 19.6% బ్లెండ్ చేస్తున్నాం. 19.6% జీవ ఇంధనాలని బ్లెండ్ చేస్తున్నాం. మరి ఇది మన టార్గెట్ని మనం రీచ్ అయిపోయినట్టే కదా, 5 సంవత్సరాల ముందే రీచ్ అయ్యాం. అందుకని ఇండియా టాప్ క్లాస్లోకి వచ్చేసింది అనమాట, 3rd పొజిషన్లోకి వచ్చేసింది. అది పాయింట్ గుర్తుంచుకోవాల్సింది. ఇవి జీవ ఇంధనాల ఉత్పత్తిలో ఉన్న నెంబర్లు అనమాట. ఇప్పుడు మనకి జీవ ఇంధనం అన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, జీవ ఇంధనాలు అంటే ఏమేమి ఉండొచ్చు అంటే, జీవ ఇంధనం అంటే బయోమాస్ ఉండొచ్చు, తర్వాత సేంద్రియ వ్యర్థాలు ఉండొచ్చు. సేంద్రియ వ్యర్థాలు అంటే ఆర్గానిక్ వేస్ట్ అనమాట. సేంద్రియ వ్యర్థాలు అంటాం, ఆర్గానిక్ వేస్ట్. ఇది వచ్చేటప్పటికి బయోమాస్ అంటే ఏంటి అని అంటే, బయోమాస్ వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్గా మనకి కంపోస్ట్ ఇవి దొరుకుతుంది కదా, అదనమాట. ఇది వీటి నుంచి మనము జీవ ఇంధనాలు తయారు చేస్తున్నాం, బయోమాస్ అండ్ సేంద్రియ వ్యర్థాలు. ఇప్పుడు మనకి జీవ ఇంధనంలో మనం కనుక ఒక పాయింట్ చూస్తే, ఈ జీవ ఇంధనాల్లో ఏవేవి ఉండొచ్చు అని అంటే, జీవ ఇంధనంలో బయోఫ్యూయల్స్లో ఇంధనాల్లో మనకి ద్రవ పదార్థ జీవ ఇంధనాలు ఉండొచ్చు, ద్రవ గ్యాస్ ఫామ్లో ఉండొచ్చు, తర్వాత ఘన పదార్థాల్లో ఉండొచ్చు. ద్రవ పదార్థాల్లో ఉండే వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మనకి బయో ఇథనాల్ అనమాట. బయో ఇథనాల్ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. బయోమిథనాల్ ఇది కూడా బెస్ట్ ఎగ్జాంపుల్. మిథనాల్ వీటిని బ్లెండ్ చేస్తారనమాట పెట్రోల్తో పాటు. అదే గ్యాస్ కనుక వచ్చామనుకోండి, గ్యాస్ పార్ట్ కనుక వచ్చామనుకోండి, మనకి బయోఫ్యూయల్స్ ఉంటాయి, బయోగ్యాసెస్ ఉంటాయి. బయోగ్యాస్, దాన్ని బయోగ్యాస్ అనే పిలవాలి, ఇలాంటివి. తర్వాత ఘన పదార్థాలకు వచ్చామనుకోండి, ఘన పదార్థాలకు వస్తే ఇక్కడ మనకి సాలిడ్ వేస్ట్ అంటాం కదా. అంటే మనకి సాలిడ్ వేస్ట్ ఎలాగవచ్చు, చెరకు నుంచి వచ్చిన చెరకు పిప్పి కానీ వీటి నుంచి వచ్చేది కానీ ఇలాంటి వాటి నుంచి అనమాట. ఘన పదార్థాల జీవ ఇంధనాలు ఈ 3 రకాలు ఉండొచ్చు. లిక్విడ్ ఫామ్లో ఉండొచ్చు, గ్యాషియస్ ఫామ్లో ఉండొచ్చు, అండ్ సాలిడ్ ఫామ్లో ఉండొచ్చు. ఇది పార్ట్. అయితే ఇక్కడ మనకి వీటిలో తరాలు ఉంటాయన్నమాట. మొదటి తరం జీవ ఇంధనాలు, 2వ తరం జీవ ఇంధనాలు అని ఉంటాయి. మొదటి తరం జీవ ఇంధనాలు ఎలా ఉండేవి అని అంటే ఆహార పంటలకు సంబంధించి ఉంటాయి. ఆహార పంటలు అనమాట మొదటి తరం జీవ ఇంధనాలు. ఇవి తరాలు అంటారనమాట, జనరేషన్స్ అంటాం కదా, అలాగనమాట. రెండవ తరం జీవ ఇంధనాలు వచ్చేటప్పటికి 2వ తరం, 3వ తరం, 4వ తరం ఇలా తరాలు ఉంటాయన్నమాట. 2వ తరం వచ్చేటప్పటికి మనకి ఏంటి అని అంటే ఇది కొంత మోడిఫైడ్, అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి కొంత మోడిఫై జరుగుతుంది.
బయోమాస్ లాంటివి అనమాట. బయోమాస్ లాంటి వాటిని ఉపయోగిస్తారు. మూడవ తరం వచ్చేటప్పటికి ఆల్గే లాంటి వాటిని ఉపయోగిస్తారు. నాలుగవ తరం వచ్చేటప్పటికి జన్యుపరమైన మార్పులు చేసిన వాటిని ఉపయోగిస్తారు. ఇవి తరాలు అంటాం. ఇవి కూడా కొంతవరకు ఇంపార్టెంటే. బట్ ఎక్కువసార్లు మనకి మొదటి తరం అడిగాడు ఎక్కువసార్లు. మొదటి తరం జీవ ఇంధనాలు ఆహార పంటలు, రెండవ తరం బయోమాస్ లాంటివి, తర్వాత మూడవ తరంకి వచ్చినప్పటికీ ఆల్గే లాంటి వాటిని ఉపయోగిస్తారు. తర్వాత నాలుగవ తరం వచ్చినప్పటికీ జన్యుపరమైన మార్పు చేసిన వాటిని మనకు ఉపయోగిస్తారు. సో ఇవి తరాలు అనమాట, జీవ ఇంధన తరాలు అంటాం. వీటిల్లో మనకి అంటే ఇప్పుడు మనం కనుక ఒక కాంటెక్స్ట్ కనుక చూస్తే ఇవన్నీ గుర్తుండాల్సినవి. ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్స్ అన్నీ గుర్తుండాలి. శిలాజ ఇంధనాలు గుర్తుండాలి, జీవ ఇంధనాలు అంటే గుర్తుండాలి. జీవ ఇంధనాల్లో మనకి రకాలు చెప్పుకున్నాం, లిక్విడ్, సాలిడ్, గ్యాషియస్ ఇలా చెప్పుకున్నాం కదా, ఇవి గుర్తుండాలి. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ చూద్దాం, దీనికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, జనరేషన్ 1 అంటే ఫస్ట్ జనరేషన్, మొదటి తరం అని కదా. జనరేషన్ 1 అంటే మొదటి తరం అని అనమాట. మొదటి తరం బయోఫ్యూయల్స్ అంటే ఇవి జీవ ఇంధనాలు. మొదటి తరం జీవ ఇంధనాలు ఏమి ఉపయోగించి తయారు చేస్తారు అన్నారు. సముద్ర శైవలాలు కాదు కదా. ఫస్ట్ది ఏంటి, ఫుడ్కి రిలేటెడ్, ఆహార పంటలు ఉపయోగించి. రెండవది బయోమాస్ అన్నాం, నాన్ ఫుడ్ ఆర్ బయోమాస్, ఇది కాదు. మైక్రోబయాలజికల్ వనరులు, ఇది కాదు. సో ఆన్సర్ ఏమవ్వాలి మనకి? ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏదన్నాడు? మొదటి జనరేషన్ కదా. ఫస్ట్ జనరేషన్లో ఆహార పంటలనే వాడతారు కదా, రైస్ నుంచి వచ్చిన బ్రాండ్ కానీ, లేకపోతే నెక్స్ట్ ఈ ఉత్పత్తుల్లో వచ్చిన చెరకు నుంచి వచ్చిన పిప్పి కానీ, ఇలాంటి వాటిని ఉపయోగించి ఇంధనాలు తయారు చేస్తారు, జీవ ఇంధనం తయారు చేస్తారు. దట్ ఇస్ వన్. మనకు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి? ఈ జీవ ఇంధనాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో మనకి అమెరికా ఉంది, రెండవ స్థానంలో బ్రెజిల్ ఉంది, మూడవ స్థానంలో భారత్ ఉంది, ఇండియా ఉంది. దిస్ ఇస్ వన్ గుర్తుంచుకోవాల్సింది ఉత్పత్తిలో. నెక్స్ట్ మనకి వెళ్దాం. భోపాల్ వ్యర్థాల తొలగింపు. ఇది మనకి భోపాల్ గ్యాస్ దాదాపు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో దీనికి రిలేటెడ్గా క్వశ్చన్ అడిగి ఉన్న సందర్భాలు ఉన్నాయి మనకి. ఈ భోపాల్ గ్యాస్ వ్యర్థాలు ఏంటి అని అంటే, వ్యర్థాల తొలగింపు మనకి ఈ రోజున ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే ఏంటి అంటే, ఈ వ్యర్థాలు దాదాపుగా 10 టన్నుల పైన ఉన్న వ్యర్థాలని తొలగించడానికి ఇక్కడ మనకి గవర్నమెంట్ పూనుకొని, మన పర్యావరణ శాఖ మంత్రి ఒక ముందడుగు వేసి ఏం చేశారు అని అంటే, అక్కడ ఉన్న ఈ 10 టన్నుల వ్యర్థాలని, అంటే 1984లో జరిగిన ఈ ఉదంతం ఏదైతే ఉందో, అంటే మనకి ఈ 1984లో 1984లో భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగిందనమాట. భోపాల్ గ్యాస్ ఉదంతం అంటాం. ఇది జరిగింది. అప్పటి నుంచి తీయకుండా అలాగే ఉన్న వ్యర్థాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఈ వ్యర్థాల తొలగింపుకి, అంటే ఈ వ్యర్థాలను ఏం చేస్తారంటే ఇన్సినరేషన్ అంటారు. ఇన్సినరేషన్ ప్రాసెస్ అంటాం. ఇన్సినరేషన్ అంటే ఏంటి అంటే దహనం అంటాం. వీటిని కాల్చేసే ప్రక్రియ అనమాట, ఇన్సినరేషన్ ప్రాసెస్ అంటారు. ఈ ఇన్సినరేషన్ అనే పదం మొన్న మనకి జరిగిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ పార్ట్లో కనీసం పేపర్లో ఆ ఇచ్చిన 75 క్వశ్చన్లో 10 సార్లు వాడాడు ఈ పదాన్ని. మీరు చెక్ చేసుకోండి. ఇన్సినరేషన్ అనే పదం దహనం చేయడం. ఇలా వీటిని కాల్చే ప్రక్రియకు పూనుకున్నారనమాట రీసెంట్గా. ఇక్కడ మనకి యూనియన్ కార్బైడ్ సంస్థ ఏదైతే ఉందో, యూనియన్ కార్బైడ్ సంస్థ, దానిలో మనకి ఈ మిథైల్ ఐసోసైనేట్, MIC అంటాం కదా, ఈ మిథైల్ ఐసోసైనేట్ లీక్ అవ్వడం జరిగింది 1984లో. దాని ఇంపాక్ట్ వల్ల మిథైల్ ఐసోసైనేట్ ఏంటి అంటే బాగా గాఢత కలిగిన ఒక వాయువు అనమాట. ఇది అంటే ఇబ్బంది కలిగిస్తుంది, శ్వాసకు సంబంధమైన ఇబ్బందిని కలిగించే ఒక వాయువు. సో దీని ద్వారా ఏమైంది అంటే, అప్పుడు మనకి దీని ద్వారా చాలామంది చనిపోవడం, చాలా దాని మీద యాక్షన్ తీసుకోవడం గవర్నమెంట్, ఈ ప్రాసెస్ అంతా జరిగింది. ఇప్పటికీ కూడా చాలాసార్లు అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే, భోపాల్ గ్యాస్ ఉదంతంలో జరిగిన ప్రాబ్లంలో ఏ గ్యాస్ లీక్ అయింది అని అడుగుతాడు. ఇది అడిగాడు చాలాసార్లు. ఏ గ్యాస్ అని అంటే అది మిథైల్ ఐసోసైనేట్.
మిథైల్ ఐసోసైనైడ్ ఇదన్నమాట. ఇది లీక్ అయింది. ఈ మిథైల్ ఐసోసైనైడ్ మరి ఎక్కడ వాడతారంటే మన యూనియన్ కార్బైడ్ సంస్థ ఏదైతే ఉందో అక్కడ ఒక పురుగు మందులు తయారు చేసే ఒక సంస్థ అనమాట, అది ఒక ఫ్యాక్టరీ అనమాట. అది ఆ ఫ్యాక్టరీలో ఏమైంది అని అంటే జనరల్గా ఈ మిథైల్ ఐసోసైనైడ్ని దేన్ని అంటే పురుగు మందుల తయారీలో వాడతారు. మనకి జనరల్గా పిచికారీ చేస్తుంటారు కదా, మొక్కలకి చీడపీడలు వచ్చినప్పుడు పిచికారీ చేస్తారు కదా, దానిలో మిథైల్ ఐసోసైనైడ్ జనరల్గా వాడతారు. అంటే కార్బమేట్ అంటారు. కార్బమేట్ పురుగు మందులు ఉంటాయి కదా, కార్బమేట్ పురుగు మందులు, ఈ కార్బమేట్ పురుగు మందుల తయారీలో దీన్ని వాడతారు, మిథైల్ ఐసోసైనైడ్ని. అలా ఈ పురుగు మందుల కంపెనీ తయారీలో ఏమైంది అని అంటే ఈ గ్యాస్ లీక్ అయ్యి అక్కడ ఇది చాలామంది మరణానికి దారితీయడం జరిగిందనమాట 1984లో. సో అప్పటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అప్పటి వ్యర్థాలను తొలగించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇన్సినరేషన్ ప్రాసెస్ ద్వారా వాటిని తొలగిస్తారని చెప్తోంది. అది పాయింట్ మనకి న్యూస్లో ఉన్నది. తర్వాత మనం నెక్స్ట్ వన్కి వెళ్దాం. స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ అని వింటాం కదా జనరల్గా. ఈ స్వైన్ ఫ్లూ అనగానే మనకి ఈ వైరస్ పేరు ఏంటి అంటే H1N1, ఈ వైరస్ పేరు. అదే మనకి బర్డ్ ఫ్లూ అన్నాం అనుకోండి, బర్డ్ ఫ్లూ కూడా వింటుంటాం కదా, బర్డ్ ఫ్లూ అనగానే H5N1. ఇప్పుడు మనం మాట్లాడుతాం దేని గురించి, స్వైన్ ఫ్లూ గురించి మాట్లాడుతున్నాం. స్వైన్ అంటే పందులు కదా, పందుల నుంచి సంక్రమిస్తుంది కాబట్టి దీన్ని స్వైన్ ఫ్లూ అంటాం. ఇది మనకి ఎలాంటిది అని అంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధి. అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది, కండిషన్స్ ఎలా ఉంటాయని అంటే వీళ్ళకి జ్వరం రావడం, కంటిన్యూస్గా దగ్గు ఉండడం, ఒళ్ళు నొప్పులు ఉండడం, ఇలాంటి కండిషన్స్ నడుస్తాయి. అవి ఒకరి నుంచి ఒకరికి దాన్ని సంక్రమించడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి, స్వైన్ ఫ్లూ ఎందుకు ఉంది అని అంటే మన లిస్టులో ఇవాళ న్యూస్లో వార్తల్లో ఎందుకు ఉంది అని అంటే వార్తల్లో ఉండడానికి రీజన్లలో మనకి ఈ స్వైన్ ఫ్లూ కేసెస్ 2024 సంవత్సరానికి గాను ఈ స్వైన్ ఫ్లూ కేసెస్ ఎక్కువ ఉన్న రాష్ట్రం లేదా కేంద్రపాలిత రాష్ట్రం మనకి భారతదేశంలో ఏంటి అని అంటే అది ఢిల్లీలో ఎక్కువ కేసెస్ అబ్జర్వ్ చేశారు. ఢిల్లీ తర్వాత మనకి కేరళ, తర్వాత మహారాష్ట్ర, నెక్స్ట్ తమిళనాడు, నెక్స్ట్ గుజరాత్. చాలా క్లియర్గా ఉంది పాయింట్. స్వైన్ ఫ్లూ కేసెస్ ఎక్కువగా ఉన్న ఏ ప్రాంతంలో భారతదేశంలో ఎక్కువ స్వైన్ ఫ్లూ కేసెస్ ఎక్కడ అబ్జర్వ్ చేశారు అని అంటే ఢిల్లీ ఫస్ట్, కేరళ నెక్స్ట్, మహారాష్ట్ర థర్డ్, తమిళనాడు ఫోర్త్, గుజరాత్ ఫిఫ్త్. ఇదొక టైప్ క్వశ్చన్. ఇంకొకలాగా ఎలా అడగచ్చు క్వశ్చన్ అంటే ఇంకొక పాయింట్ చూడండి. ఇక్కడ ఎక్కువ మంది స్వైన్ ఫ్లూ ద్వారా చనిపోయిన రాష్ట్రం ఏది అని అంటే అధికంగా వ్యక్తులు స్వైన్ ఫ్లూ ద్వారా చనిపోయిన వాళ్ళు ఏ రాష్ట్రంలో ఎక్కువ 2024 అని అంటే మనకి మహారాష్ట్ర ఎక్కువ. మహారాష్ట్ర ఫస్ట్ పొజిషన్లో ఉంది. దేనిలో చనిపోయిన వాళ్ళలో, స్వైన్ ఫ్లూ ద్వారా చనిపోయిన వాళ్ళలో మహారాష్ట్ర హైయెస్ట్. స్వైన్ ఫ్లూ కేసెస్లో ఎక్కువ ఢిల్లీ. దీనిలోనే స్వైన్ ఫ్లూ కేసెస్లో ఎక్కువ మంది చనిపోయిన రాష్ట్రం రెండవ రాష్ట్రం ఏది అంటే సెకండ్ కేరళ, థర్డ్ గుజరాత్. మొదటిది మహారాష్ట్ర ఎక్కువ మంది చనిపోయింది, రెండవది కేరళ, మూడవది గుజరాత్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, తెలిస్తే సరిపోతుంది. దట్స్ వన్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం మనం. నెక్స్ట్ వన్ చూడండి, నేషనల్ సేఫ్టీ డే. నేను ఆల్రెడీ చెప్పాను మనకి మార్చి మంత్ ఈ ఇంపార్టెంట్ డేస్కి చాలా ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయని చెప్పుకున్నాం. నేషనల్ స్పారో డే ఉంది, నేషనల్ ఉమెన్స్ డే ఉంది, వాటర్ డే ఉంది, సేఫ్టీ డే ఉంది. చాలా డేస్ వస్తాయి, చాలా ఇంపార్టెంట్ డేస్. అంటే పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూ, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే డేస్ అనమాట. సో ఇక్కడ ఈ నేషనల్ సేఫ్టీ డేని మనకి సేఫ్టీ అని అంటే ఏంటి ఇక్కడ కాంటెక్స్ట్ అని అంటే మనకు తెలుసు కదా, జాతీయ భద్రతా దినోత్సవం అంటాం. భద్రతా దినోత్సవం కింద చెప్పుకుంటాం. ఇది మనకి ఇక్కడ భద్రత అనగానే మనకి విమెనే గుర్తొస్తారు అంతే. పని ప్రదేశాలలో భద్రత కల్పించడానికి ఆ ఉద్దేశంతో ఇంట్రడ్యూస్ చేసిన డే అనమాట. పని ప్రదేశాలలో భద్రత, వర్కింగ్ ప్లేసెస్లో పని ప్రదేశాలలో భద్రత కల్పించడానికి ఇంట్రడ్యూస్ చేసిన డే. సో నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ అని ఉంది. నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ దీన్ని 1966
మార్చి 4న దీన్ని ప్రవేశపెట్టడం, మార్చి 4న దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. అలా మార్చి 4న ఏదైతే నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ని ప్రవేశపెట్టారో ఆ డేని మనకి ఏం చేశారు అంటే 1972లో ఈ డేనే నేషనల్ సేఫ్టీ డేగా మనకి గుర్తించడం జరిగిందనమాట. దట్ ఈస్ అ పాయింట్. సో ఇక్కడ మనకి షీ ప్రోగ్రామ్ అని కూడా ఉంది. అంటే ఏంటి అని అంటే సేఫ్టీ, షీ అంటే సేఫ్టీ, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనే ప్రోగ్రామ్ని మనకి 1972లో ఇంట్రడ్యూస్ చేశారు. నేషనల్ సేఫ్టీ డే అబ్జర్వ్ చేసి 1972 నుంచి ఈ డేని మనం జరుపుకుంటున్నాం. దీన్నే షీ ప్రోగ్రామ్ అనే కాన్సెప్ట్తో కూడా టర్న్ చేస్తారు. షీ అంటే ఏంటి అని అంటే సేఫ్టీ, హెచ్ అంటే హెల్త్, ఈ అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, భద్రత, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, ఇవి అన్నమాట. ఈ 3 షీ ప్రోగ్రామ్ అంటారు. తర్వాత ఇక్కడ దీనికి థీమ్ ఉండాలి కదా, 2025 కదా, 2025. ఇంతకీ నేషనల్ సేఫ్టీ డే ఏ రోజున చేసుకుంటాం మనం? మార్చి 4th అనేది మర్చిపోకండి. మార్చి 4th అబ్జర్వ్డ్ యాజ్ నేషనల్ సేఫ్టీ డే. ఇక్కడ సేఫ్టీ డేకి సంబంధించిన మనకి ఇతివృత్తం కనుక చూసామనుకోండి, ఇతివృత్తం అంటే థీమ్ కదా. ఇతివృత్తం మనకి ఇప్పుడు ఈ ఇయర్ది సేఫ్టీ అండ్ వెల్బీయింగ్ క్రూషియల్ ఫర్ వికసిత్ భారత్. సేఫ్టీ అండ్ వెల్బీయింగ్ క్రూషియల్ ఫర్ అంటే చాలా ఇంపార్టెంట్. క్రూషియల్ అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏవేవి ఇంపార్టెంట్ అంటున్నాడు? సేఫ్టీ, వెల్బీయింగ్, జాగ్రత్తగా ఉండడం, భద్రతతో ఉండడం. దేనికి అవసరం అని అంటే వికసిత్ భారత్ అనే మన టార్గెట్ని రీచ్ అవ్వడానికి ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెప్తున్నాడు. దట్స్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ వన్ చూస్తే విజయవాడలో నీటి విమానాశ్రయం. జనరల్గా మనం విమానాశ్రయాలు అనగానే ఏరోప్లేన్స్ కదా ఉంటాయి. మరి ఇది నీటి విమానం అనమాట. ఈ నీటి విమానాశ్రయాన్ని మనకి ఈ ప్రకాశం బ్యారేజ్ వద్ద నిర్మించారనమాట. అంటే ఎలా ఉంటుందనంటే ఇది విమానాశ్రయాలని తర్వాత నౌకా సంబంధ రవాణాను కనెక్టివిటీ పెంచడానికి, అంటే రోడ్డుకు సంబంధించిన, విమానాలకు సంబంధించిన, తర్వాత పోతే నౌకాయానానికి సంబంధించిన, అంటే రోడ్డు, విమానయానము, నౌక, వీటి కనెక్టివిటీ కోసం ఇంట్రడ్యూస్ చేసిన ప్రాజెక్ట్ అనమాట నీటి విమానాశ్రయం అంట. అంటే కనెక్టివిటీ కోసం రోడ్వేస్, తర్వాత రైల్వేస్, ఇట్లా విమానాశ్రయాలు, ఇలా కనెక్టివిటీ వస్తాం కదా. ఇక్కడ వీళ్ళ ఫోకస్ దేని మీద అంటే విమానాశ్రయాలు, ఈ నీటికి సంబంధించిన పోర్ట్స్ ఉంటాయి కదా, వీటిని కనెక్ట్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిన పార్ట్. అందుకనే దీనికి రీజనల్ కనెక్టివిటీ ప్రోగ్రామ్ కింద దీన్ని మాట్లాడతాం. రీజనల్ కనెక్టివిటీ సిస్టమ్ అనమాట. అది RCS అంటారు. రీజనల్ కనెక్టివిటీ సిస్టమ్ కింద ఉడాన్ 3.1 ఉడాన్ అని ఉంది కదా మనకి. ఈ ఉడాన్ అనేది మనకి ఫ్లైట్, మన ప్రైమ్ మినిస్టర్స్ డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట. అంటే కామన్ మ్యాన్ కూడా ఫ్లైట్ ఎక్కించాలి అనేది మనకి మన టార్గెట్ అనమాట, లక్ష్యం అనమాట ప్రభుత్వాన్ని. అంటే ఉడే దేశ్ ఆమ్ నాగరిక్ అంటారు. ఉడాన్ అంటే ఉడే దేశ్ ఆమ్ నాగరిక్ అంటే కామన్ మ్యాన్ అని, మామూలుగా ఉండే వ్యక్తులని, వాళ్ళని కూడా ఫ్లైట్ ఎక్కించాలి అనేది కాన్సెప్ట్. ఉడే దేశ్ ఆమ్ నాగరిక్ అంట. ఈ ప్రోగ్రామ్ కింద అంటే RCS రీజనల్ కనెక్టివిటీ సిస్టమ్ ఉడాన్ 3.1 కింద మనకి ఇక్కడ ఈ విజయవాడలో ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ నీటి విమానాశ్రయాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ ఈ చూడండి, సీ ప్లేన్ వాటర్ ఎయిర్ డ్రోమ్గా పిలుస్తారు దీన్ని. సీ ప్లేన్ వాటర్ ఎయిర్ డ్రోమ్ దాన్ని కన్స్ట్రక్ట్ చేశారన్నమాట ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర. సీ అంటే సముద్రం కదా, ఆ ప్లేన్ వాటర్ ఎయిర్ డ్రోమ్ అంటే దాని నుంచి విమానాలు ఫ్లై అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది, నీటి మీద నుంచి అనమాట. ఆ మార్గాన్ని వాటర్ మీద, సీ మీద హోల్డ్ చేశారనమాట. అది కాంటెక్స్ట్. సీ ప్లేన్ వాటర్ ఎయిర్ డ్రోమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీన్నే మనం సీ ప్లేన్ ప్రాజెక్ట్ అని పిలుస్తాం. సీ ప్లేన్ ప్రాజెక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తారు. సీ ప్లేన్ ప్రాజెక్ట్ ఎక్కడ? విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ మీద అనమాట. దట్ ఇస్ వన్. తర్వాత మనం
ఇవి కనుక చూస్తే ఇవాళవి మనం ఈ అంశాలు మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. నెక్స్ట్ సెషన్లో ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.